అందరికీ గుడ్ మార్నింగ్. ఈరోజు ఆదివారం 19వ తారీఖు 1వ నెల 2025 సంవత్సరం. ఆంధ్రజ్యోతి పేపర్ ముందుగా చూసినట్టయితే శ్రీ క్రోధినామ సంవత్సరం, ఉత్తరాయణం, హేమంత ఋతువు, పుష్యమాసం. మెయిన్ పేపర్ చూసినట్టయితే మెయిన్ వార్తలు: ఏపీకి ఎయిర్ బస్ హెలికాప్టర్ H-125 హెలికాప్టర్ల ప్లాంట్లు ఏర్పాటు యోచన. 4 రాష్ట్రాలను ఎంచుకున్న ఎయిర్ బస్, అందులో ఏపీ వైపే ఎక్కువ మొగ్గు చూపు. అన్నీ కుదిరితే అనంతపురం జిల్లాలో ఏర్పాటు. జగన్ జల్సా భవన్లు. ప్యాలెస్పై ఆరా తీసిన అమిత్ షా. విలాసాల భవంతులపై ఆశ్చర్యం. బెంగళూరులో 36 ఎకరాల్లో, హైదరాబాద్లో 100 గదులతో, రుషికొండపై 500 కోట్ల ప్రజాధనంతో హరిత ట్రిబ్యునల్ జరిమానా కూడా వేసింది. షాకు వివరించిన బాబు, లోకేష్ తదితరులు. ఎన్టీఆర్కు భారతరత్నపై చర్చ, ఆయన అర్హుడని అమిత్ షా అభిప్రాయం. ఎయిర్పోర్ట్లో అమిత్ షాకు ఘన స్వాగతం. భారీ సంఖ్యలో ఎమ్మెల్యేలు, నేతల రాక, పూల వర్షంతో స్వాగతించిన మహిళలు. కష్టాల్లో ఉన్న రాష్ట్రానికి కేంద్రం ఆక్సిజన్. సీఎం నివాసంలో కేంద్ర హోంమంత్రి అమిత్ షా, ముఖ్యమంత్రి చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్. ఏపీలో అభివృద్ధిని పట్టాలెక్కిద్దాం, కష్టాలన్నీ తీరిపోయే పరిస్థితికి వస్తున్నాం. రాజధానిని అమరావతిని గట్టెక్కించాం. పోలవరం ప్రాజెక్టుకు ప్రాణం పోసాం. కేంద్ర విశాఖ రైల్వే జోన్ ఇచ్చింది. స్టీల్ ప్లాంటుకు 13,000 కోట్ల నిధులు. ప్రధాని మోదీ నేతృత్వంలో ప్రపంచంలో భారత నెంబర్ 1గా ఎదుగుతుంది. నదుల అనుసంధానంతోనే సీమ సస్యశ్యామలం. మైదుకూరు సభలో సీఎం. పోలవరం 2027 డయాఫ్రమ్ వాల్ పనులకు శ్రీకారం. నిరాడంబరంగా ప్రారంభించిన జలవనరుల శాఖ అధికారులు ఈ ఏడాది ఆఖరుకు పనులు పూర్తి. జూలై నుంచి ఎర్త్ కమ్ రాక్ ఫిల్ డ్యామ్ పనులు కూడా ప్రారంభం. 26న ప్రాజెక్టు వద్దకు చంద్రబాబు. దావోస్లో బ్రాండ్ ఏపీ. 3 రోజుల పాటు చంద్రబాబు పర్యటన. దిగ్గజ సంస్థల ప్రతినిధులతో భేటీలు. ఆ రాష్ట్రానికి పెట్టుబడుల సాధనే లక్ష్యం. నేటి అర్ధరాత్రి దావోస్కు పయనం. ఎన్టీఆర్ తెలుగువారి ఆత్మగౌరవం. ప్రతి 100 మందిలో ఒకరికి క్యాన్సర్. రాష్ట్రంలో 53 లక్షల మందికి స్క్రీనింగ్ పరీక్షలు. 52,221 మంది క్యాన్సర్ అనుమానితులు. 2019-20లో చికిత్స కోసం ఖర్చు 217 కోట్లు. 2023-24 నాటికి 624 కోట్లకు పెరిగిన ఖర్చు. సంపూర్ణ నివారణే లక్ష్యంగా స్క్రీనింగ్. ఛత్తీస్గఢ్లో ఎన్కౌంటర్లో మృతుల సంఖ్య 18. 12 మంది మావోయిస్టులు చనిపోయినట్టు పోలీసుల ప్రకటన. 18 మంది మృతి చెందారంటూ నక్సల్స్ లేఖ. మృతుల్లో తెలంగాణ కార్యదర్శి చొక్కారావు అలియాస్ దామోదర్ ఉన్నట్లు వెల్లడి. ధృవీకరించని తెలంగాణ, ఛత్తీస్గఢ్ పోలీసులు. మృతుల్లో పెద్ద నాయకులెవరూ లేరని ఉద్ఘాటన. మీ ఈపీఎఫ్ వ్యక్తిగత వివరాల్లో మార్పులు మీరే చేసుకోవచ్చు. ఖాతా బదిలీ కూడా యజమాని ప్రమేయం లేకుండా ఆన్లైన్లోనే. ఈకేవైసీ ఆధార్తో అనుసంధానం పూర్తయిన సభ్యులకే వర్తింపు. అభయ కేసులో దోషి సంజయ్ రాయ్. జూనియర్ డాక్టర్లపై అత్యాచారం చేసింది అతడే. ఆర్జీకర్ ఘటనపై కోల్కతా కోర్టు తీర్పు. రేపు శిక్షను ప్రకటించనున్న న్యాయస్థానం. తీర్పుపై కుటుంబీకులు, మెడికోల అసంతృప్తి. కుట్రపై లోతైన దర్యాప్తుకు డిమాండ్. విపత్తు అధికారి అది. తిరుమల పర్యటన కోసం హల్చల్. అమిత్ షా పర్యటనకు వచ్చి హైడ్రామా. టీటీడీ అధికారులతో సమీక్ష అంటూ లేఖ. చైర్మన్ బీఆర్ నాయుడుకు సమాచారం. కేంద్రం రంగంలోకి దిగుతామనడంపై రాష్ట్ర ప్రభుత్వ విస్మయం. కేంద్ర హోంశాఖకు అభ్యంతరం. తమకే సంబంధం లేదన్న అధికారులు. విపత్తు అధికారి పర్యటన రద్దు. నాడు జగన్ పగబట్టారు, బాబు పూర్తి చేయించారు.
గన్నవరంలోని కొండపావులూరులో NIDM NDRFల ఏర్పాటు. ఢిల్లీ తర్వాత జాతీయ విపత్తు కేంద్రం ఇక్కడే. నేడు ప్రారంభించనున్న అమిత్ షా. నాడు TDP హయాంలోని శంకుస్థాపన. వైసీపీ సర్కారులో సహాయ నిరాకరణ. అమరావతితో పాటు కేంద్ర సంస్థలకు మోకాలడ్డు. కేంద్ర లేఖలు బుట్టదాఖలు. ధాన్యం కొనుగోళ్లు నిలిచాయి. సమస్య సాంకేతికమా, నిధులలేమా? సేకరణ లక్ష్యం 37 లక్షల టన్నులు. సేకరించింది 29.26 లక్షల టన్నులు. దళారుల రంగప్రవేశం. రైతులకు పాట్లు తిప్పలు పెట్టిన RSK సిబ్బంది. టీటీడీలో కల్తీ నెయ్యికి కళ్లెం. 100% కల్తీలో గుర్తించే నూతన పరికరం. జర్మనీ నుంచి 70 లక్షలు విలువైన 2 యంత్రాలు. తిరుమల ల్యాబ్కు విరాళంగా ఇచ్చిన NDDB. మీ EPF వ్యక్తిగత వివరాల్లో మార్పులు మీరే చేసుకోవచ్చు. JEE మెయిన్స్ అడ్మిట్ కార్డుల విడుదల. అభయ కేసులో సంజయ్ రాయ్ దోషి. 1.65 కోట్ల ఎకరాల్లో డ్రోన్ల సర్వే పూర్తి. స్వామిత్వ కింద పూర్తి చేసిన మోదీ సర్కారు. 65 లక్షల మందికి శాశ్వత భూ హక్కు దాఖలు. వారికి స్వామిత్వ కార్డు పంపిణీ చేసిన ప్రధాని. సైఫ్ అలీఖాన్ పై దాడి కేసు. ఛత్తీస్గఢ్లో నిందితుడి పట్టివేత. బడ్జెట్ సమావేశంలో కొత్త ఆదాయ పన్ను బిల్లు. RJD పగ్గాలు తేజస్వి యాదవ్కు. నా కూనను కాపాడరా. ప్రాణాపాయ స్థితిలో ఉన్న పిల్లను ఆసుపత్రికి తెచ్చిన వీధి కుక్క. తుర్కియేలో ఘటన. శునకం కన్న ప్రేమకు జనం ఫిదా. 7 కోట్ల రుద్రాక్షలతో 12 జ్యోతిర్లింగాలు. మహాకుంభమేళాలో పలు ప్రత్యేక ఆకర్షణలు. అద్దెకు ఉండేవారికి ఉచిత విద్యుత్, నీరు. మళ్ళీ అధికారంలోకి రాగానే అమలు. కేజ్రీవాల్. ఇరాన్లో 2 జడ్జీల కాల్చివేత. ఫుట్బాల్ కోసం 30 లక్షల వీధి కుక్కలు హతం. విశాఖ ఉక్కు ప్రైవేటీకరణ ఆగిపోయింది. అందుకే మొక్కు చెల్లించుకున్న MP CM రమేష్. ప్రతి 100 మందిలో ఒకరికి క్యాన్సర్. MLA కొలికపూడికి పార్టీ తాకీదు. రేపు క్రమశిక్షణ సంఘం ముందు హాజరు కావాలని ఆదేశం. రేపటి నుంచి పశు ఆరోగ్య శిబిరాలు. ఈ నెల 20 నుంచి 31వ తేదీ వరకు రాష్ట్ర వ్యాప్తంగా ప్రతి గ్రామంలో పశు ఆరోగ్య శిబిరాలను నిర్వహించనున్నట్లు వ్యవసాయ శాఖ, పశు సంవర్ధక శాఖ మంత్రి అచ్చెన్నాయుడు తెలిపారు. పశు ఆరోగ్య శిబిరాలకు సంబంధించి పోస్టర్లను, కరపత్రాలను శనివారం విజయవాడలోని క్యాంపు కార్యాలయంలో మంత్రి విడుదల చేశారు. 11 రోజుల పాటు పశువుల గర్భకోశ వ్యాధులను చికిత్సలో వ్యాధి నిరోధక టీకాలు, నట్టల నివారణ మందులు పంపిణీ చేయనున్నట్లు పశు యాజమాన్యం శాస్త్రీయ అవగాహన సదస్సులు నిర్వహించినట్లు మంత్రి వివరించారు. RTC బస్సులో మంటలు, త్రుటిలో తప్పిన ప్రమాదం. బతికుండగానే డెత్ సర్టిఫికేట్. భర్త తీరుపై టీడీపీ గ్రీవెన్స్లో భార్య ఫిర్యాదు. వ్యవసాయానికి స్మార్ట్ మీటర్లు ఉండవు. 9 గంటలు ఉచిత విద్యుత్లో రాజీ లేదు. మంత్రి గొట్టిపాటి. దళారులను నమ్మి మోసపోవద్దు. వొకేషనల్ ట్రైనర్ల నియామకాలపై సమగ్ర శిక్ష SPD. అమిత్ షాకు ఆత్మీయ స్వాగతం. గన్నవరం విమానాశ్రయం నుంచి గ్రాండ్ వెల్కమ్.
కాన్వాయ్పై పూల వర్షం కురిపించిన నగరవాసులు. స్వచ్ఛంగా నిలవాలి. స్వచ్ఛ దివస్లో భాగంగా గొల్లపూడిలో శనివారం చేపట్టిన కార్యక్రమంలో చీపుర్లతో రోడ్డు శుభ్రం చేస్తున్న కలెక్టర్ లక్ష్మీషా, ఎంపీ కేశినేని చిన్ని, ఎమ్మెల్యే వసంత కృష్ణప్రసాద్ కూడా పాల్గొన్నారు. దారి మార్చి తూర్పు బైపాస్కు ప్రత్యామ్నాయంగా అమరావతి ఇన్నర్ రింగ్ రోడ్ ఇన్నర్ అలైన్మెంట్లో స్వల్ప మార్పులు చేసే అవకాశం. ఈ దిశగా ఆలోచన చేస్తున్న రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటికే పశ్చిమ బైపాస్లో మార్పునకు నోటిఫికేషన్, ఇన్నర్ రింగ్ రోడ్ నిర్మాణాన్ని కేంద్రానికి అప్పగించే ప్రతిపాదన. టీడీపీ, జనసేన, బీజేపీ నేతల ఘన స్వాగతం. ప్రత్యేక కాన్వాయ్లో చంద్రబాబు ఇంటికి పయనం. కారులో నుంచి అందరికీ అభివాదం. నేడు కొండపావులూరులోని NIDM NTRF భవనాల ప్రారంభం. సిద్ధమైన సభా వేదిక, భారీ పోలీస్ బందోబస్తు. ఉమ్మడి కృష్ణాలో నవోదయ ప్రవేశ పరీక్ష 24 కేంద్రాల్లో 2470 మంది హాజరు. 3, 4, 5 తరగతులపై నివేదిక ఇవ్వండి. ఆర్తులకు అండగా హీల్ ప్యారడైజ్. అనాథలు, పేద పిల్లలకు ఇదో విద్యాలయం. కార్పొరేట్ స్కూళ్లను తలదన్నేలా వసతులు. స్కూల్ డ్రాపౌట్లు ఉండకూడదన్న డాక్టర్ కోనేరు సత్యప్రసాద్ ఆలోచనలకు ప్రతిరూపం. తప్పిన ముప్పు. మున్నేటి బస్సు ప్రమాదంలో జిల్లాకు చెందిన 11 మంది సురక్షితం. లగేజీని కాదనుకోవడంతో తప్పిన ప్రాణాపాయం. ప్రయాణికులంతా జగ్గేపేట, అనిగండ్లపాడు, నందిగామకు చెందినవారు. ప్రయాణికులకు నష్టం. 11 మంది ప్రయాణికులు తిరుమల దర్శనానికి వెళ్తుండగా ఘటన జరిగింది. విద్యుత్ వర్సెస్ ట్రాఫిక్. VIP రాకపోకల సమయంలోనే విద్యుత్ శాఖ మరమ్మతులు. పాలిక్లినిక్ రోడ్డులో భారీగా స్తంభించిన ట్రాఫిక్. ఎక్స్కవేటర్లను సీజ్ చేసిన పోలీసులు. అమిత్ షాకు ఆహ్వానం. విద్యుత్ వర్సెస్ ట్రాఫిక్. అనాథ పిల్లలకు స్వర్గధామం. ఉన్నత వర్గాల పిల్లలకు ధీటుగా పూర్తి ఉచితంగా విద్యా వైద్యం. ఈ స్వర్గధామానికి కర్త క్రియ డాక్టర్ కోనేరు సత్యప్రసాద్. LKG నుంచి డీమ్డ్ వర్సిటీ దిశగా విజయవంతమైన 10 ఏళ్ల ప్రస్థానం. గ్రామీణ ప్రాంతాలకు ఉచిత వైద్య సేవలు. కాళ్ళు లేని వారికి కృత్రిమ కాళ్ళ అమరిక. ప్రభుత్వ స్కూళ్లను హీల్ ప్యారడైజ్గా మార్చేందుకు మాస్టర్ ప్లాన్. విజయవాడ. ₹50 లక్షలతో తారక రామ మందిరం. పాలకుల నుంచి రాజ్యాంగాన్ని రక్షించుకోవాలి. 2030 నాటికి ₹52 లక్షల కోట్లు. భారత ఆటోమొబైల్ రంగంపై గూగుల్ BCG నివేదిక అంచనా. వచ్చే 5 ఏళ్లలో ప్రపంచ నెంబర్ 1 భారత వాహన పరిశ్రమపై కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీ. పరిసరాల శుభ్రత అందరి బాధ్యత. నంబూరులో స్వచ్ఛ ఆంధ్ర స్వచ్ఛ దివస్. పాల్గొన్న డిప్యూటీ సీఎం పవన్. ఉప ముఖ్యమంత్రి కార్యాలయంపై డ్రోన్. పోలీసుల దర్యాప్తు. విపత్తు అధికారి అతి. తిరుమల పర్యటన కోసం హల్చల్. ఇక సినిమా విషయానికి వస్తే, సినిమా బాగుంటే ఏది ఆపలేదు. అనిల్ రావిపూడి. మాట వినాలి గరుడ. పవన్ కళ్యాణ్ కథానాయకుడిగా దర్శకుడు జ్యోతికృష్ణ తెరకెక్కిస్తున్న చిత్రం హరిహర వీరమల్లు. ఏం రత్నం నిర్మిస్తున్నారు. కంగువా డాకు మహారాజ్ చిత్రంతో ప్రతినాయకుడిగా ఆకట్టుకున్న బాలీవుడ్ నటుడు బాబీ డియోల్ మొఘల్ చక్రవర్తి ఔరంగజేబ్ పాత్రలో కనిపించనున్నారు. నిధి అగర్వాల్, నర్గీస్ ఫక్రీ కథానాయిక. ఈ సినిమా నుంచి మొదటి పాటను
విడుదల చేశారు. ఈ పాటను పవన్ కళ్యాణ్ పాడారు. మాట వినాలి గురుడా మాట వినాలి గురడ మాట వినాలి. మంచి పాట. ఈ గీతానికి పెంచల్ దాస్ సాహిత్యం, కీరవాణి సంగీతం అందించారు. మార్చి 28న విడుదలవుతోంది. తమన్ ఆవేదన, చిరంజీవి ఓదార్పు. ఇవి ఈరోజు వార్తల్లోని ముఖ్యాంశాలు. ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. మీకు మరిన్ని వార్తలు లైవ్లో అందిస్తాను. థ్యాంక్ యూ.